హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి, ఇద్దరు ముగ్గురు షేర్ అవకాశం ఉంటుంది. నేను చెప్తూనే ఉన్నా కానీ లైక్స్ మాత్రం చేయట్లేదు అనమాట. సరే ఓకేనండి. ఈరోజు అయితే సంక్రాంతి కాబట్టి అందరికీ హ్యాపీ సంక్రాంతి. యాక్చువల్గా నిన్ననే పోస్ట్ చేయాల్సింది ఈ వీడియో, కాకపోతే వాయిస్ ఇచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట. కొంచెం బిజీగా ఉండాలండి. ఎందుకు బిజీగా ఉన్నాననేది ఈ వీడియోలో చూద్దరు. కానీ ఇక్కడైతే నేను ఇంకా బగారా రైస్ అని ఇప్పటి వరకు అంటే కొంచెం లేట్గా స్టార్ట్ టమాటా రైస్ చేస్తుందంటే ఈ బగారా చేద్దామని అనుకోలేదు. ఎందుకంటే నిన్ననే బగారా రైస్ చేసా. ఇక మళ్ళీ మా ఆయన మళ్ళీ చేయవా అని అడుగుతుండేసరికి సరేలే అని మళ్ళీ బగారాకు చేసా. బగారా చేయాలంటే ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి. నేనైతే వేస్తా. ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే అన్నం ఉడికేటప్పుడు గుర్తు చేశారంటే ఇంకా మసాలాలు అన్నీ అందులోనే వేస్తా. ఒక ఉల్లిపాయలు వేయను, అవేమి వేయను, జస్ట్ మసాలా పొడులు అవి వేస్తాను అనమాట. అలా కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. మనకు అప్పటికప్పుడు కావాలంటే ఇంక అంతే అనమాట. అంతకంటే ఇంకెక్కువ ఏం చేయలేము. ఇంకా అందుకోసం చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నా. ఇంకా అటు చికెన్ కట్ చేసి ఇచ్చిండు మా వారు. ఇక నేను మాత్రం వంట స్టార్ట్ చేసిన. మా పాప పడుకుందని చెప్పేసి వంట కొంచెం లేటు స్టార్ట్ చేశాను అనమాట. మా ఆయన మాత్రం ఇప్పటివరకు ఐరన్ చేసుకున్నాడు షర్టు. జోక్ ఏంటంటే అప్పటి వరకు ఐరన్ చేసుకున్న షర్టు వేసుకోగానే టైట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే పొట్ట నిండా పాప చూడండి లేచి మళ్ళీ ఆమెకు నిద్ర వచ్చినట్టు అనిపిస్తే అలా రెండు కళ్ళు మూసుకొని పడుకుంటుంది. ఈ మధ్య ఏందో వింత వింతగా పడుకుంటుంది అనమాట. నాకు నవ్వుతుంది అసలు చూస్తుంటే. అసలు ఏంది ఇది, ఒక్కొక్కసారి జమ్ము పెళ్ళికి కట్టుకున్నా నేను ఇంకంత ముందు కట్టుకోలేదు. అందుకోసం చెప్పేసి ఒకేసారి వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట. ఇక నాకు ఆప్షన్ కూడా ఉంటుంది, పట్టు శారీస్కైనా చమ్కీ శారీస్కైనా దేనికైనా ఆప్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అందుకోసం ధైర్యంగా వేసేస్తాయి, ఏం కాదని. నిజంగానే ఏం కాదు. మా అమ్మ హ్యాండ్తో వాష్ చేసుకుంది, కలర్ వెలుస్తుంది అని అన్నదిలే. కానీ ఇప్పుడు ఒకటి చేస్తుండే అసలు ఈరోజు ఫుల్ బిజీ అనుకుంటా. ప్రత్యేకించి నేను ఎన్ని రోజులు వాష్ చేయడానికి కారణం ఏంటంటే నాకు దండాలు ఒక దండం ఏం చేశారు, వైఫై పెట్టేటప్పుడు ఆ వైర్ అనేది తన పైనుంచి రానిచ్చారనమాట. అందుకోసం చెప్పేసి అంత పెద్ద దండ ఇంకా పైకి వెళ్ళిపోయింది. వాళ్ళు టైట్గా బిగించి లాక్ కట్టేసరికి ఇంకా అందుకోసం చెప్పి ఇంకా వేరే దండని దోలాడి దారం కట్టా. ఇంకా అందుకోసం మనశ్శాంతిగా ఉందనమాట. ఇప్పుడు దండాలు అలా ఎక్కువ ఉంటే ఎన్ని బట్టలైనా ఉతికి ఆరేసుకోబుద్ది ఇది, ఆరేయబుద్ది ఇది వాషింగ్ మిషన్లో వేసి. అందుకోసం చెప్పేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను కదా. ఇంకా ఉడికిపోతున్నాయి రెండు అయితే చూడండి, రెండు హైలోనే పెట్టాను అనమాట. ఇక అంటే ఫాస్ట్గా కావాలి కదా. నాకు అప్పటికి కొంచెం ఆకలి అయితేనే ఉంది, మొక్కలో తెలిసిపోతున్నాను. అసలుకి ఆకలికి ఆగలేము నేను. ఇప్పుడు ఆకలైనా సరే ఒకవేళ చికెన్ మటన్ కోసం వెయిటింగ్ చేయం. కారం ఉప్పు నూనెన్నా సరే వేసుకొని తినేస్తూనే ఉంటా. ఇంకా లాస్ట్ ఎండింగ్కి అయితే బగారా రైస్లో అయితే కొంచెం అంత నెయ్యి అయితే అలా పైపైన చల్లుతా. భలే టేస్ట్ ఉంటుంది తెలుసా. ఎప్పుడైనా మీరు ఇలానే చేస్తారా? ఖచ్చితంగా చేయకపోతే ఇలా చేసేయండి. ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంటుంది నోటికి తింటుంటే. ఎట్లయినా ఎన్ని ఆయిల్స్ వాడినా సరే నెయ్యికుండే అది వేరనమాట. అంత బాగుంటుంది నెయ్యి. నాకు నెయ్యి చాలా ఇష్టం, ఎప్పుడు అలా ఉంచుకుంటా. అందుకోసం చెప్పి ఇక్కడికి వచ్చాక పాలు కరువేని నాకు అక్కడ ఉంటే మాకు సీనంకులు ఇంటికి వచ్చి పోస్టోడు ఇప్పుడు అంత దూరం రాలేవని అని అంటుంటాను అనమాట. సీనంకుల దగ్గర పాలు తీసుకుంటే వెన్నముద్ద కూడా ఎంత వస్తుందో మీరు చూసే ఉంటారు నా వీడియోస్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. అలా జరిగిపోతుంది. ఇక్కడికి వచ్చాక పాలు ఎవరిని అడగాలి, ఏంది ప్యాకెట్ పాలు తాగితేనేమో మొత్తం ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తున్నాయి ఎలా అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇక అంతే, మన బాడీలకి ఇంక ఇప్పట్లో ఏవి పడవన్నమాట. అందుకని ఇక ఎక్కడైతే దోసకాయ ముక్కలు కూడా వేసేసా, ఉడికిపోతున్నవి. ఇంకా రైస్ అయితే అయిపోయింది. ఇది మాకు 2 పూట్లకు సరిపోద్దండి, ఇంకా మిగిలిద్ది కూడా ఎక్స్ట్రా. ఇక మీ అడుగు బడుగు ఉంటే తీసి ఫ్రిడ్జ్లో పెడితే, లేదంటే పడేస్తా. నైట్ టైం ఇస్తుంటా వాయిస్, ఆవలింతలు వస్తూ ఉంటాయి నాకైతే. ఎందుకంటే వాళ్ళిద్దరు అందరూ ఇంకా పడుకున్నాక హాయిగా ఇక వాయిస్ ఇచ్చుకొని అప్లోడింగ్ పెట్టుకొని పడుకుంటా. నైట్ అంతా అది అప్లోడ్ అయిపోద్ది. ఇక టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఈ 2 రోజులు మస్తు బిజీ అనమాట. అందుకోసం చెప్పేసి ఇంకా బిజీ ఉన్నా లేకపోయినా నేను వాయిస్ ఖచ్చితంగా నైటే ఇచ్చుకుంటా. నైట్ అయితేనే ఏ డిస్టర్బెన్స్ ఉండదు నాకు పర్సనల్లీ, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. అందుకోసం చెప్పేసి ఇంకెక్కడైతే కర్రీకి మా పాపకు తీయడానికి సిద్ధమవుతుంది అనమాట. మా చింతలకి తీయకపోతే ఎలా చెప్పండి. అసలుకి అది ఎక్కడికైనా వెళ్ళినా ఆలుగడ్డ కూరని చూసి చియానికి వస్తుంది, చుట్టాల ముందు పరుగు పోతుంది అనమాట. అయినా సరే ఏం కాదులే అని వాళ్ళ డాడీ అంటుండు. అంతేలే నేను కూడా అనుకున్నా. ఎక్కడైతే ఆయిల్ అయితే పైకి వచ్చేసింది, ఎందుకో తెల్లగా కనపడుతుంది, పసుపు తక్కువ వేసిందా అని అనుకుంటున్నా కర్రీలో.
నాకు వీడియోలో అలా కనపడుతుందా లైవ్లో అలా ఉందా అని ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే అర్థమవుతుంది అనమాట. రియల్గా అయితే పర్లేదు, నేను చూసా కదా. కెమెరా ఏమైనా ప్రాబ్లం ఏమో నాది, ఎందుకంటే ఏమైనా తీసుకొని నొక్కుతుంది ఊరికే ఫోను, అంటే ఏం చెయ్యదు, ఏందో ఆమె చూసుకోవడం అనమాట. వీడియో కాల్ మాట్లాడి వాళ్ళ అత్తతోని నాయనమ్మతోని అలా అయిపోతుంది. ఇక్కడైతే మా పాపకు కొంచెం అంత కారం వేసేసి పక్కకు తీసేసా. ఇంకా ఇప్పుడు మాకనమాట కారంలోనూ ఏమంటారు పంచదారలోనూ స్పూన్ అయితే చిన్నది పెట్టుకుంటా నేను, ఎందుకంటే నేను మరి పంచదారకి అయితే ఇంకా చిన్నది నాదైతే. ఎక్కువ షుగర్ ఎక్కువ అయితే తాగబుద్ది కదటి, కరెక్ట్గా ఉండాలన్నమాట కొలత. ఎక్కువైనా సరే మళ్ళీ నేను అందులో వాటర్ యాడ్ చేసుకుంటా, లేకపోతే పాలన్న ఒకటి అంతే. ఇంకా అంత తీయకు కూడా తాగకూడదు అసలుకి. ఈ రోజులలో ఎలా ఉన్నాయి గిగర్లు వచ్చేస్తున్నాయి. అందుకోసం చెప్పి భయం వేస్తుంది అసలుకి. అవి చాలా వరకు బెల్లం టీ తాగుతున్నాయి ఈ మధ్య. పర్లేదు, అలా ఏదో ఒకటి మెయింటైన్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే ఏమీ అలా ఏం కాదులేండి, ధీమాగున్నా సరే అన్ని అటాక్ అయితే. అందుకోసం చెప్పి ఇప్పటి నుంచే కొంచెం జాగ్రత్త పడుతున్నా అనమాట నేను. ఇంకా మా పిల్లలకి వీళ్ళకి కూడా అసలు ఇంట్లో వాళ్ళకి కూడా షుగర్ తక్కువ, బెల్లంతోనే కొంచెం బెల్లానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నా. ఇక కర్రీ అయితే మొత్తానికి అయిపోయింది. ఇక గ్రేవీ టైప్ అలాగే పెట్టారన్నమాట. కొంచెం ఒక చిన్న గ్లాసులు అంత వాటర్ యాడ్ చేసా. ఇంకా అన్నం అయితే తింటున్న ఆకలి అవుతుంది, వీళ్ళు లేరు, బయటికి వెళ్ళారు. ఇక సరేలేని ఫాస్ట్ తినేస్తాను, తింటుండే వచ్చారనమాట. ఇంకా మా హ్యాపీ గాడికి అంతే కూర్చోబెట్టి వాడికి తినిపించా, చాలా రోజులు వాడికి తినిపిక. అందుకోసం చెప్పేసి మా హ్యాపీ అంటే నాకు చాలా ఇష్టం, అందుకోసమని వాడికి పిలిచి మరీ తినిపిస్తూ ఉంటా. వాడు తినిపిస్తే ఏంటంటే తినడు అనమాట, నోట్లోనే ఉంచుకొని టీవీ చూడడం అట్లా చేస్తుంటాడు. నాకు గంటలు తింటే కోపం వస్తుంది, అందుకోసం చెప్పి ఎక్కువ తక్కువ ఈ మధ్య తినిపించట్లేదు. అందుకోసమే ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలలో పిలిచి మరీ తినిపిస్తూ ఉంటాం మా హ్యాపీగానికి. ఇంకెక్కడైతే ఇంకా అంతా అయిపోయింది, వంట అయిపోయింది, తినేసే స్థానాలు అంతాయి. ఇక ఎక్కడ బయలుదేరామంటే అరిసెలకి నానబోసా అనమాట. అందుకోసం చెప్పేసి అరిసెలు బియ్యం తీసుకొని మిల్లు దగ్గరగానే వెళ్తూ మా హ్యాపీగాన్ని మా వదిన దగ్గర, అంటే వాళ్ళ అత్త దగ్గర వదిలిపెట్టి నేను అక్కడ లక్కీ దగ్గర ఆడుకుంటా అంటే ఇంకా లక్కీ దగ్గర వదిలిపెట్టి వచ్చాము. చూసారు కదా లక్కీని స్టైల్ కొడుతుంది కొత్త డ్రెస్ వేసుకొని. ఇక్కడ ఇది ఎక్కడ అంటే సాయికృష్ణ థియేటర్ సందులో లాస్ట్ ఇల్లు అనమాట. చెరువు కానీ వచ్చింది, కోదాడి చెరువు. ఇదంతా కోదాడి చెరువేనా అంటే రాజు కోదాడి చెరువే అని అంటుండనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో అసలుకి. మీకు ఎండ కనపడుతుందో కనపడలేదు, బ్యాక్ కెమెరా నుంచి తీస్తున్నా. కానీ వ్యూ చూడడానికి బాగుంది, కానీ ఇందులో చేపలు పడతాడు, ఇందులో చేపలు కూడా తింటారా అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అన్నీ ఇందులోనే కలిసేది. ఇప్పుడు ఊర్లో చెరువులు అంటే ఇక ప్రతిదీ ఇందులోనే కలుపుతుంటారు. సరే ఇంక ఏమో వాళ్ళ ఇష్టం లేని, ఇంకా నాకు చూడలే ఎక్కువ తక్కువ వాళ్ళకి చేపలు అయితే భలే పడుతున్నాయి. మా పాప మాత్రం ఎగురులు పెడుతుంది. ఈ మధ్య అసలు చేపలే తినట్లేదు, ఈ మధ్య అసలు చాలా సంవత్సరాల నెలలు కూడా అవుతుంది. అవి నాన్ వెజ్ కూడా తింటున్నాయి, అన్నీ సెల్లులలో అట్లా చూపిస్తున్నారు. నిజంగానే అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు కదా అని చేపలు పూర్తి మానేసిన. ఎక్కడైనా అంటే ఊర్లలో పెంచుతారు కదా చెరువులు, చేపల చెరువులు, అక్కడెక్కడైనా పట్టినప్పుడు తప్పితే అస్సలు అయితే వద్దనే చెప్తున్నాను నేనైతే. ఎందుకు అయినా అది కూర చేసినప్పుడు కాడి నుంచి గ్లాసులు, చెమ్ములు అన్నీ స్మెల్ వస్తూనే ఉంటాయి. చేపలు నీచు వాసన అసలుకి నాకైతే వాంతి వచ్చినట్టే ఉంటుంది. ఇంకా వస్తూ కిరాణా దగ్గర ఆగామన్నమాట. పిండి అయితే పట్టించుకున్నాం. కేజీకి 20 రూపాయలు తీసుకుంది. నేను పోసింది 5 గ్లాసులు అనమాట. ఎన్రా కేజీ అని అంటే కేజీ కాదు 5 గ్లాసులు అంటే సరేలేమ్మా కేజీకి ఇలా కేజీ 20 రూపాయలు పిండి పడితే అని అన్నది. సరేలేని ఇంకా పిండి కార్లో పెట్టుకొని వస్తూ జ్యోతి అపార్ట్మెంట్ దగ్గర కిడ్స్ కొట్టు అని ఉంటుంది అనమాట. హోల్సేల్కి వేస్తారు, బాగా నడుస్తుంది. ఆ కొట్టు దగ్గర బెల్లం, నూనె ప్యాకెట్లు, శనగపిండి, బియ్యపిండి ఎంత తీసుకున్నా అంటే నా కాడ కంట్రోల్ బియ్యం లేవు. మా అమ్మ మొన్న కొన్ని పోసి ఇచ్చింది లేవని, ఇక అందుకని ఇప్పుడు ఎలాగో పట్టియాలన్నా ఇంకంతే పట్టిద్దని ఇంకా శనగపిండి, బియ్యపిండి కూడా తీసుకొని వచ్చామన్నమాట. నేను ఇక్కడ కెమెరా ఆన్ చేసిపోయా. మా పాప చూడండి దొంగది, నేను లేనని తింటూనే ఉంది తీసుకొని. మళ్ళీ నేను వచ్చేసరికి ఏం తెలియనట్టే మళ్ళీ ఫేస్ పెట్టింది. నాకు ఈ వీడియో చూస్తున్నప్పుడు నిజంగా నవ్వు వచ్చింది. ఎందుకంటే నిజంగా చిన్నపిల్లలు భలే చేస్తుంటారు. నేను ఇప్పటికే ఎన్నిసార్లు తీసుకొని బెల్లాన్ని నేను అరిసెలకి దంచుతున్నా. కెమెరాకి వెళ్ళి చూస్తూనే ఉంది కానీ మా మమ్మీ ఏం చూస్తుందిలే అనుకుంటుంది. నేనే అటు ఇటు తిరుగుతున్నా అక్కడ. చూడండి మళ్ళీ వచ్చేసా అనమాట. ఏవో తాళాలు ఏవో కావాలంటే పోయా.
కింద కూర్చొని అసలు అందుకే కింద కూర్చుంటే భూమి పట్టుకొని లేవాల్సి వచ్చింది నేను. ఇక అట్లా అనమాట. ఇంకా బెల్లం అయితే దంచుతున్నా. ఇంకా కవర్లోనే ఎట్లాగో బెల్లానికి కవర్లు వస్తాయి కదా, అది 1/2 కిలో కవర్స్, ఆ కవర్లో కట్టించింది. దాని కింద ఇంకొక కవర్ పెట్టి ఇక అట్లా దంచేస్తాను. ఇంకొక ప్లేట్ పెట్టి మళ్ళీ ఇంక ఇన్ని గిన్నెలు ఎందుకు చేయడం అని నేను ఎంత జాగ్రత్త పడుతున్నా. ఏదైనా చేయాలంటే అంతే ఎందుకంటే రుద్దుకునేది కడిగేదన్నీ నేనే కాబట్టి కొంచెం కేర్ఫుల్గా నా స్వార్థం నేను చూసుకుంటాను అనమాట. అంటే ఇన్ని గ్లాసులు ఇన్ని గిన్నెలు పడతాయి ఎందుకు లేని కొంచెం టెక్నికల్గా ఆలోచిస్తాను. ఇంకా అలా రోకల బండ రివర్స్లో తిప్పి మనం ఇంకా అటు ఏమంటారు ఎదురైతే అది దంచుతాం కదా అల్లం వెల్లిపాయలు, అది చూడండి ఏం చేస్తుందో. అందుకోసం చెప్పి తిప్పి దంచుతున్నాను అనమాట నేను కవర్లో. నేను బెల్లం తీసుకుని తింటుందని చూస్తుంటే హిహి అని నవ్వి కవర్ చేస్తుంది. భలే కవర్ చేసేది మా అమ్మాయి. నేనంటే నాకంటే ఎక్కువ ఏదైనా తేట చేయడం, మా ఆయన రాగానే కవర్లు చేయడం, ఇక అలా అనమాట. ఇంకా ఎక్కడైతే బెల్లం అయితే దంచడానికి ప్రిపేర్గా ఉన్నమాట. నాకు పిండి ఎక్కడ ఆరిపోతే అరిసెలు రావంటారు కదా, కొంచెం హడావిడిగా దంచుతున్నా. మా ఆయన ఆరాట పెడుతున్నా కానీ అంటే ఎందుకు ఆరాట పడుతున్నావు చేద్దాంలే అంటాడు. ఆరిపోకూడదు పిండి, మళ్ళీ జల్లెడ పట్టాలి, మళ్ళీ జల్లెడ పట్టేసరికి టైం అయిపోద్ది. ఇప్పటికే అటు ఇటు అంటే వెళ్ళొచ్చినాం. అక్కడ కొట్టు దగ్గరే చాలాసేపు అయింది, కిడ్స్ షాప్ దగ్గర. ఎందుకంటే మస్తు జనం ఉంటారు, మస్తు రష్ ఉంటుంది. ఎంతలా అంటే అసలు కోదాడలో మొత్తం అక్కడే కొనుక్కుంటారు కిరాణం అనిపించింది నాకైతే నిజంగా. అలా చాలా టైం పట్టిందనమాట. అక్కడ ఒక అర్ధగంట వేస్ట్ అయిపోయింది. ఇంకా మొత్తానికి అయితే అటు ఇటు వేసి పాకం పెట్టినాం. మా పాప ఊరికి పాకం పట్టేటప్పుడు వీడియో తీద్దామంటే మా పాప ఏం చేస్తుంది, ఫోన్ పరిగిద్దేమని సరే కొనిపించి 6-7 నెలలు అవుతున్నాయి. ఎలాగని నేను ప్రేమ చూసుకుంటున్నా, పలకకుండా ఏమీ చేయకుండా. మొన్ననే కింద పడేస్తే సైడ్ అంటే పైన గ్లాస్ ఉందిలేండి, గ్లాస్ వేయించిండు. జస్ట్ ఇంకా గ్లాస్ తీసి వేయించుకొని మళ్ళీ ఇంకో 100-200 పెట్టి వేయించుకుంటే సరిపోద్ది. కానీ అలా ఎందుకులే వచ్చిన కూడా ఫోన్ అయితే కెమెరా ఆన్ చేయలేదన్నమాట పాకం పట్టేటప్పుడు. మా ఆయనే పట్టిండు పాకం. అరిసెలు చేశాక అడుగుతున్నారు పాకం ఎవరు పట్టారు అని అడుగుతున్నారు. అంటే ఇంతే మా అక్కోళ్ళు ఫోన్ చేస్తారు కదా, ఏం చేస్తున్నావు ఏంటి అరిసెలు చేస్తారంటే ఎవరు పట్టారు పాకం అంటే మా ఆయనే పట్టినాడు. వామ్మ భలే పట్టిండేమి అని. నిజంగా అవి ఎలా వచ్చినాయో చూడండి, చూసిన తర్వాత మీరే చెప్తారు. అది ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి అక్కడ వరకైతే తీసేసా. వీడియో అయితే మొత్తం తీసా కాబట్టి మొత్తం ఒకే రోజు పోస్ట్ చేసినా సరే చూడరు. అంటే ఎట్లా మీకు బోరింగ్ అనిపించకూడదని పార్ట్ 1 పార్ట్ 2 లాగా చేశాను అనమాట. సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు కదా, అవి ఎలా వచ్చినాయి ఏందని కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా, అందుకోసం చెప్పేసి ఆ వీడియో అయితే నెక్స్ట్ పోస్ట్ చేస్తా. ఎక్కడైతే ఇంకా పిండి వేసేసా. నేను ఇంకా యాలకులు దంచడానికి వెళ్ళా, ముందే వేయాలి యాలకులు, కానీ నాకు అసలు గుర్తులేదనమాట. అందుకని గబగబా గ్లాసులో వెళ్ళి దంచుతున్నా గ్యాస్ దగ్గర పెట్టేసి. నేను గిన్నెలు కావద్దని ఎంత జాగ్రత్త పడ్డాను, అంతకంటే ఎక్కువ గిన్నెలు అయినాయి. చూస్తే అసలు షాక్ అవుతారు కూడా, ఇన్ని ఎందుకు చేసిరని. ఏం చేస్తాం, ఫస్ట్ టైం కదండి నేను మా ఆయన కలిసి అంటే చేయడం. అసలు మేము ఇంట్లో చేసుకోవడం ఫస్ట్ టైం. ఎప్పుడు కార్పోస్ చేసుకుంటాం కానీ అరిసెలు ఎప్పుడు ప్రయోగాలు చేయలేదు. ఎప్పుడైతే ఇంకా అమ్మోళ్ళ ఇంటి దగ్గర అలా చేసుకుంటాం కానీ ఇంక ఈసారి వెళ్ళలేదు. ఇంకా అమ్మోళ్ళ ఇంటికి ఇంకా మేమే చేసుకుందానని ఇంకా చేసుకుంటున్నాం అనమాట ప్రయోగం. కానీ ప్రయోగం హిట్టా ఫట్టా అనేది మీరే చూసి చెప్పాలి. ఇంకా మొత్తానికైతే అవి దంచి తీసుకొని వచ్చా. ఇంకా గరిట అవి ఇవి నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కళాయి అయితే ఇదే ఉంది నా దగ్గర, పెద్ద కళాయి ఉండాలి. కానీ మా అమ్మ ఏం చేసింది, అది కొంచెం పాతగా అయిపోయిందని ఇల్లు మారేటప్పుడు మొత్తం బస్తాలు వేసి కట్టింది. నేను బస్తాలో మూట కట్టి పైన విసిరేసా. అవి తీయాలంటే ఇప్పుడు దాని పక్కన ఎన్ని ఉన్నాయో తీయాలంటే, అందుకలే అని ఇంకా నాన్ స్టిక్ కళాయి ఉంది అది తీసుకొని వచ్చా. అరిసెలకే కదా సెట్ అయిపోయిద్దిలే అని ఇంకా నేనే అలా తీసుకొని వచ్చా అనమాట. ఇంకా ఎట్లయినా పెద్ద కళాయి ఉంటే బాగుంటుంది కానీ ఇంకా మరి ఇంకేం చేద్దాం. నేను ఎప్పుడైనా లేనిది అస్సలకి అనుకోను, కొనుక్కోవాలి మళ్ళీ. ఇప్పటికిప్పటికి కావాలి కాబట్టి ఏదో దాంట్లో అడ్జస్ట్ అయ్యి చేసేయడమే. ఇక అదే కావాలి దాంట్లోనే చేయాలంటే కలవదు కదా. ఈరోజైనా పండగ, ఇప్పుడు ఏ షాపు పోయినా సరే ఉండవు. మేము ఆ ప్రయోగం కూడా చేసినాం, ఎందుకు ఏందనేది కూడా అప్పుడే చెప్తా అనమాట. ఇంకా దీని మీద ఒకటి అది ప్లేట్ తీసుకురా అని చెప్తున్నాడు. పిండి ఆరిపోయినా సరే మళ్ళీ రాదని వేడి మీదని ఇంకా చేద్దాం పట్టు అని. ఆ కర్ర కూడా అప్పటికప్పుడు దోలాడుకొచ్చినాం. ఏమంటారు, పాకం అంతా పట్టిన తర్వాత తిప్పడానికి కర్ర ఉండాలి కదా అని అసలు కర్ర భలే లక్కులో దొరికింది నాకైతే. అంటే మంచిదేలేండి, ఇక్కడే ఉంది కొత్తది.
ఆహా పర్లేదులే బాగానే ఉందిలే, అది సబ్ పెట్టి కడుక్కొని వచ్చా ఆ కర్రని అయితే. ఇంకా కర్రని తీసి దాచిపెట్టుకుంటే ఇంకెప్పుడైనా ఇంకా మనకే ఉపయోగపడిద్ది కదా అని కడిగేసుకున్నా, కానీ పక్కన పెట్టేసా అనమాట. ఇక మా పాపకైతే తినిపిస్తున్నట్టు చూడండి, దానికైతే పండగ ఈరోజు. ఎట్లా అంటే అసలుకి చేస్తున్నప్పుడు కానీ పక్కన ఉంది, మా హ్యాపీగా లేడు. చెప్పా కదా వాళ్ళ అత్త దగ్గర వదిలిపెట్టి వచ్చామని, ఇంకా అక్కడే లక్కీ దగ్గర ఆడుకుంటుండు. వాడుంటే కూడా తినేటోడే పాపం, కానీ ఇక వాడు లేడు. వాడు నేను రాను, నేను ఇక్కడే ఉంటే ఇక్కడే ఆడుకుంటాను అన్నాడు. ఇంకా నేనైతే స్టవ్ అయితే ఆన్ చేశాను అనమాట. గ్యాస్ స్టవ్ పెట్టేసా. ఇంకా పామాయిల్ ప్యాకెట్లు తెచ్చా కదా, 3 తీసుకొచ్చిన. ఆల్రెడీ ఇంట్లో ఉన్నది ఒకటి ఉంది, ఒకటి ఫ్రీడమ్ అని ఇంకోటి ఇది ఉందనమాట. అప్పటికి సరిపోతే అది వేసేద్దాంలే ఫ్రీడమ్ అన్న ఆలోచనలో కూడా ఉన్నా. ఫస్ట్ 4 వేయించా కిరాణం కాడ. అయితే పక్కన అప్పుడు అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లో ఒక వీడియో తీసా. ఆ వీడియో అంటే ఆ ఎదురంగా ఉంటుంది అనమాట. అంటే ఆ ఇల్లు ఖాళీ చేశాం, కానీ రాణి ఆంటీ కలిసిందనమాట. బాగున్నారా ఆంటీ అని, కిడ్స్ షాప్ దగ్గరే ఉంది. ఇక్కడేరా మేము ఉండేది అంటే, మీ ఎదురు బజారే ఆంటీ, మేము కూడా మొన్ననే షిఫ్ట్ అయినామంటే, ఓ అవునా అమ్మ అని చెప్తుంది. ఆంటీతో మాట్లాడుకుంటూ 4 పామాయిలు ఇవ్వంటే 4 ఎందుకురా 3 సరిపోతాయి అని అన్నదనమాట. సర్లేండి 3 ఇవ్వండి లేదన్నా. నాకు ఆలోచన ఏంటంటే, నాకు 4 పడితే అని అనిపించింది, కానీ ఇంకోటి ఇంట్లో ఉంది కదా, ఇంకా సెట్ చేయొచ్చులే, అంత కాకపోతే ఇంకోటి కూడా ఉంది కానీ ఇంక అట్లా అనుకున్నా. సో ఇలా అనమాట. ఇంకా ఈరోజు అయితే ఈ ప్రయోగం స్టార్ట్ చేసినాం. అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఆ వెరసలు కారపూస ఎలా వచ్చినాయి అనేది ఖచ్చితంగా చూసేయండి ఫ్రెండ్స్. మాలాంటి హౌస్ వైఫ్ని సపోర్ట్ చేయండి, ఎందుకంటే జీరో సబ్స్క్రైబర్స్తో వచ్చామన్నమాట. ఇక్కడ వరకు వచ్చానంటే అది మీరు చూడడం వల్లనే. సో చాలా థ్యాంక్స్ నా వీడియోస్ చూస్తున్నందుకు. ఎందుకనంటే ఒక మిడిల్ క్లాస్ ఎలా అయినా ఎదగడం కష్టమే, కానీ అయినా సరే యూట్యూబ్ నుంచి కొంచెం మనీ అనేది తీసుకునే వరకైతే నేను ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటా. ఇంకొక 500 గంటలు రావాలి. సర్లేండి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బై బాయ్, టేక్ కేర్.